సెనెగల్ దుమ్మురేపింది. నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో మొరాకో జట్టుపై 1-0 తేడాతో విక్టరీ కొట్టి రెండోసారి ఆఫ్రికా కప్ ఫుట్బాల్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ ఓటమితో 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా ఛాంపియన్గా నిలవాలని ఆశించిన మొరాకో జట్టుకు నిరాశ ఎదురైంది. మ్యాచ్లో మొరాకో జట్టుకు పెనాల్టీ ఇవ్వడంతో వాగ్వాదం జరిగింది. సెకండ్ హాఫ్ స్టాపేజ్ సమయంలో మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. డి ఏరియా లోపల మొరాకో ప్లేయర్ బ్రహీం డియోజ్ను సెనెగల్ ప్లేయర్ ఎల్ హాజ్దీ మలిక్ డియాఫ్ తోసేశాడు. దీంతో రిఫరీ జీన్ జాక్వెస్ మొరాకో జట్టుకు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. ఈ నిర్ణయంతో సెనెగల్ ఆటగాళ్లతో పాటు మైదానంలోని ఆ జట్టు అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. రిఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ సెనెగల్ ఆటగాళ్లు మైదానాన్ని కూడా వీడారు. టీవీ రీప్లేలు చూశాక మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడం సరైందేనని తేలింది. దాంతో 14 నిమిషాల తర్వాత మళ్లీ సెనెగల్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. పెనాల్టీని గోల్గా మలచి కొన్ని నిమిషాలు సెనెగల్ని నిలువరిస్తే మొరాకో ఖాతాలో 50 ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్ చేరేది. కానీ అలా జరగలేదు. ఈ టోర్నీలో 5 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచిన మొరాకో స్టార్ బ్రహీం డియోజ్ పెనాల్టీని తీసుకోవడానికి వచ్చాడు. తీవ్రమైన ఒత్తిడిలో డియాజ్ బంతిని నేరుగా కొట్టడం, సెనెగల్ గోల్ కీపర్ ఎడువార్డో దాన్ని నిలువరించడం జరిగిపోయింది. దీంతో మొరాకో సువర్ణ అవకాశం చేజారింది.